శుభాకర శుద్ధాకర విశుద్ధ వందనం. శుభాకర శుద్ధాకర విశుద్ధ వందనం. నభాన భూమి సర్వం నాట్యవందనం. బైబిల్ గ్రంథంలో ఉన్న అన్ని ప్రవచనాలకు నెరవేర్పు జరిగిపోయింది. ఇక ఒక్క ప్రవచనానికి నెరవేర్పు జరగవలసినదై ఉన్నది. ఆ ప్రవచనం ఏంటంటే ప్రభువు యొక్క ద్వితీయ ఆగమనము. కాబట్టి ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ ప్రభువు మధ్యాకాశములోనికి దిగి వచ్చే ఆ గడియ అత్యంత సామీప్యంగా ఉంది. కాబట్టి మనం ప్రకటించవలసిన సువార్త రక్షణ సువార్తతో పాటు రాకడ సువార్తను కూడా ప్రకటించింది. కాబట్టి మగ్దలేన మరియ రక్షణ సువార్తను ప్రకటించింది, రాకడ సువార్తను ప్రకటించింది. ఈరోజు మనం కూడా రక్షణ సువార్తను ప్రకటించాలి, రాకడ సువార్తను ప్రకటించాలి. మరొక మాట మనం చూస్తే మరి కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చూద్దాం. నా పెదవుల మూసికొనక మహాసమాజములో నీ సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేనంటిని. యెహోవా అది నీకు తెలిసే ఉన్నది. ఎంత మంచి కీర్తనకారుడు చెబుతున్నాడు, దావీదు మాట్లాడుతున్నాడు తన అనుభవాల్లో నుంచి. ఏమనంటే నా పెదవులను మూసుకొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించి. కాబట్టి ఇలా ప్రభు గురించి మనకు తెలిసిన చెప్పడానికి మనం మూసుకుంటాం. కాబట్టి ప్రభువుని గురించి తెలియని వారికి ప్రభువుని గురించి తెలుసుకున్న మనం ఏం చేయాలంటే ప్రకటించాలి. నా పెదవులు మూసుకొనక మహాసమాజం. మరి ఎన్నో సంవత్సరాలుగా మరి భక్తి చేసేవారు చాలా మంది ఉన్నప్పటికీ యేసు ప్రభు ఎవరంటే మాకేంటో తెలియదు అన్నట్లుగా చూస్తూ ఊరుకుండేవారు నేటి సంఘాల్లో క్రైస్తవులైన వారు చాలా మంది. ఇప్పుడు కీర్తనకారుడు దావీదు అంటాడు, మహాసమాజంలో నీతి స్వార్థ. ఏ స్వార్థ అండి? యేసు ప్రభు నీతి స్వార్థ. శుభవార్త వేరు, స్వార్థ వేరు. కాబట్టి నీతి స్వార్థ. నీతికి నిర్వచనం ఎవరంటే యేసు క్రీస్తు ప్రభు. కారణం ఏంటంటే యేసు ప్రభు శిలువ మరణానికి వెళ్ళేము పిలాతు దగ్గర మరణవాంగ్మూలం చెబుతూ ఉన్నప్పుడు పిలాతు భార్య క్లౌదియ ఒక తాకీదు పంపించింది. ఏంటంటే యేసు నీతిమంతుడు కాబట్టి ఆ నీతిమంతుడి జోలికి. అప్పుడు ప్రభు నీతిమంతుడైనప్పుడు ప్రభువును మన స్వకీయ రక్షకుని అంగీకరించిన మనం ఎలా ఉండాలి అంటే నీతిమంతుడుగా ఉండాలి. మరి నీతి ఉందా? ప్రార్థన చేస్తాం, ప్రార్థన పెడతాం, ఇలా మనలో నీతి కనబడదు. అందుకని దేవదాసయ్య గారు అన్నారు, నీతి లేనివాడు కోతితో సమానుడని చెప్పి. కాబట్టి నీతి అనేది చాలా శ్రేష్టమైనది. క్రైస్తవ జీవితంలో ఇలా నీతి ఎవరైతే కలిగి ఉంటారో ఇలా వారే రేపు పరలోకం వెళతారు. నీతిమంతుల కొరకు ఏర్పాటు చేయబడిన పరమ పవిత్రమైనటువంటి స్థలం ఇలా పరలోక రాజ్యం. అప్పుడు ప్రభువును నమ్ముకున్నా గాని నీలో నీతి లేదేమో. ఇలా మరి అబ్రహాము యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిన అనే మాట లేఖనంలో మనం చూస్తాం. నీతి అనగా దేవుని నమ్మడం. నేను నమ్మేసగల పాస్టర్ గారు అంటారా? నమ్మినంత మాత్రాన మీరు పరలోకం. దేవుడు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎవరైతే ఒమ్ము చేయకుండా ఉంటారో వారే రేపు రాకడ వేగమెక్కి పరలోకంలోనికి పడతారు. ఆ పెదవులు మూసుకొనక మహాసమాజంలో రక్షణ వార్త ప్రకటించాలని దేవుడు చూపుతున్నాడు. పుట్టింది మొదలుకొని ఈరోజు వాక్యం వింటున్న నేటి దిన వరకు నువ్వు ప్రకటించిన వార్త సువార్త, దుర్వార్త. ఆలోచన చేయి. యేసు ప్రభు నమ్ముకుంటా ప్రార్థన పెడతా గాని ఇలా నువ్వు నోరు తెరిస్తే అబద్ధం, నువ్వు నోరు తెరిస్తే దుర్వార్త. కాబట్టి ఈ దుర్వార్త, అబద్ధపు మాటలు నీలో నుంచి బయటకు పోవాలి అంటే నీ సహవాసం మారాలి. నీలో ఉన్న పాపిష్టి పనులు బయటకు పోవాలి అంటే నీ సహవాసం మారాలి.
కాబట్టి దుష్ట సహవాసం చేస్తూ ఉన్నంత వరకు కూడా ఎన్ని సంవత్సరాల ప్రభు దగ్గర కూర్చున్నా, ఎన్ని బాధలు విన్నా నీలో నుంచి దుర్వార్త వెల్లడి అవుతూ ఉంటుంది. కాబట్టి దుష్ట సహవాసం మంచి నడవడిని చెరుపునని లేఖనంలో పౌలు గారు సెలవిచ్చారు. కాబట్టి పిల్లల సువార్త నీ పెదవుల నుంచి రావాలి అంటే, నీవు నోరు మూసుకోకుండా ఉండాలి అంటే నువ్వు ఎక్కడ కూర్చోవాలి అంటే దేవుని సన్నిధిలో కూర్చోవాలి. ఇలా మరి చాలా మంది దేవుని సన్నిధిలో కూర్చుంటున్న విశ్వాసమైన వారు మరి బయటేమో చాలా పెద్ద పెద్ద నోర్లతో మాట్లాడుతూ ఉంటారు. దేవుని సంఘంలో పాట పాడమంటే పాట, వాక్యం చదవమంటే వాక్యం చదవం, ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయరు. చాలా సైలెంట్ గా కూర్చుంటారు. బయటికి వెళితేనేమో నోరు మాత్రం ఇంత వస్తుంది. దేవుని సన్నిధిలో దేవునితో మాట్లాడమన్నా, దేవుని గ్రంథాన్ని చదవమన్నా, దేవునితో సహవాసం నుండి ఆయనకు నీకున్న అక్కర్లు చెప్పమన్నా నోరు మాత్రం పెగలనే. కాబట్టి పిల్లలా, నీ నోరు పెగలాలన్నా, అనేక మందిలో నువ్వు నిలబడి దేవుడి వాక్యాన్ని చెప్పాలి అన్నా, నీ నోరు మూసుకోకుండా మరి సువార్తను ప్రకటించాలి అన్నా ఇలా నీలో ఉన్న చెడ్డ లక్షణాలు పోవాలి. కాబట్టి నీలో ఉన్న పాపిష్టి పనులు పోవాలి. ఇలా ఎన్ని సంవత్సరాలుగా నువ్వు ప్రార్థనకు వస్తున్నావు అనేది ప్రక్కన పెట్టి నువ్వు సువార్తను అందించే మరి సంఘ బిడ్డల వరుసలో నువ్వు ఉన్నావా లేదన్న విషయాన్ని ఆలోచన చేయాలి. మహాసమాజం ఎంతమంది ఉన్నారు, యేసు నిజమైన దేవుడని చెప్పే దమ్ము సత్తా మనం కలిగి ఉండాలి. ఇలా మరి యేసు ప్రభు యొక్క రక్షణ సువార్తను ప్రకటించాలి. మనం ఆయన రాకడ సువార్తను కూడా ఈ కడవరి కాలంలో ప్రకటించాలి. కాబట్టి ఎవరికైనా వారి హోదాను చూచి భయపడక ప్రభు చిత్తాన్ని బట్టి సువార్తను ప్రకటించాలి. చాలా మరి మేధావులైన వారు, గొప్పవారు, తెలివైన వారు మన కళ్ళ ముందు తారసపడినప్పుడు అమ్మో వీళ్ళకి వాక్యాన్ని చెబితే, వీళ్ళకి రక్షణ సువార్త ప్రకటిస్తే వీళ్ళు ఏమైనా అంటారేమోనని మనం భయపడకుండా ఎంత హోదాలో ఉన్న వారికైనా ఈ కడవరి కాలంలో రక్షణ సువార్త ప్రకటించాలి. రాకడ సువార్తను కూడా ప్రభు తర్వాత మరి భూలోకములో దైవ లక్షణాలు కలిగి ఉన్నవారు ఎవరంటే అపోస్తలులు, ఆయన శిష్యులు. అలాంటి దైవ లక్షణాలు కలిగిన గొప్ప హోదాలో ఉన్నటువంటి ప్రభు ప్రక్కన కూర్చునే యోగ్యత కలిగి ఉన్న శిష్యులైన వారికి, అపోస్తలులకే నిర్భయంగా మగ్దలైన మరియ మరి సువార్తను ప్రకటించారు. సువార్త అనగా ప్రభు వార్త, ప్రభు మాట, ప్రభు చెప్పమన్నమాట చెప్పిందండి నిర్భయంగా. ఇలా అందుకనే ఇలా మగ్దలైన మరియ మరి సువార్త ప్రకటించిందని మరి 6వ లక్షణంలో మనం చూస్తూ ఉన్నాం. 7వ లక్షణాన్ని, చివరి లక్షణాన్ని మనం చూస్తే దృఢ నమ్మిక కలది. ఇలా మరి దృఢ నమ్మిక అనగా నమ్మకం గట్టిగా కలిగి ఉంది. కాబట్టి పునరుత్థాన వార్తను అనగా ప్రభు మరణమును చేయించి తిరిగి లేస్తారని ఇలా శరీరధారిగా ఉన్నప్పుడే మరి శిష్యులకు ప్రభు పలుమారు చెప్పారు. అని కొందరు నమ్మలేదు. ప్రభు చెప్పారు ఆయన శరీరధారిగా ఉన్నది నాకు, ఈ దేవాలయాన్ని మీరు పడగొడితే 3 దినాల్లో మరలా దీన్ని లేపుతానే ప్రభు కడతానని చెప్పారు. కాబట్టి ఆయన పునరుత్థానం గురించి శరీరధారిగా ఉన్న దినాల్లో పలుమార్లు ఆయన చెప్పినా కానీ మరి ఎవరు కూడా నమ్మలేదు. మరి మత్తయి సువార్త 28వ అధ్యాయం 16-17 వచనాలు మనం చూద్దాం. 16-17 వచనాలు మనం చూస్తే 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయ కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మొక్కిరి గాని కొందరు సందేహం విడిచిపెడతారు. ఎవరిలో చెప్పాలి? శిష్యులు. మగ్దలైన మరియలో ఏమి లేదు, సందేహం. 100% ప్రభు పునరుత్థానుడని ఆయన నేను చూచాను, ఆయనతో మాట్లాడాలని శిష్యులతో నమ్మి మగ్దలైన మరి చెప్తున్నా వీళ్ళ ప్రభు పరలోకానికి వెళ్ళిపోయే ఆ గడియలు ఆరంభమైనా గాని ఇలా శిష్యుల్లో కొందరు మాత్రం సందేహించి ఇలా మరి మగ్దలైన మరి అయితే దృఢమైన నమ్మిక కలిగి ఉంది. ఇదే మాట మనం చూస్తే మార్కు సువార్త 16వ అధ్యాయం 9వ వచనం నుంచి
11 వచ్చిన వరకు మనం చూస్తే పిల్లరా వారు నమ్మకపోయిరి అనే మాట ఉంది. ఎవరు వారు? శిష్యులు. కాబట్టి మత్తయి సువార్త 28:16-17 మనం చూస్తే పిల్లరా కొందరు సందేహించిరి. ఆ కొందరు ఎవరో చెప్పాలి, శిష్యులు. కాబట్టి మార్కు సువార్త 16:9-11 వరకు మనం పిల్లరా ఎక్కడ కూడా నమ్మకపోయిరి అనే మాట ఉంది. ఏం చేస్తున్నారండి వీళ్ళు? ఎవరు నమ్ముతాలేదు వీళ్ళ? ప్రభువును నమ్మడం లేదు, ప్రభు యొక్క పునరుత్థానాన్ని నమ్మడం లేదు. మార్కు సువార్త 16వ అధ్యాయం పిల్లరా 14 వచనాన్ని మనం చూద్దాం. పిమ్మట 11 మంది శిష్యులు భోజనములకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తరువాత తను చూచిన వారి మాట నమ్మనందున వారు అపనమ్మిక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించెను. ఎవరెవరు గద్దిస్తున్నారు ఇక్కడ? చెప్పాలి. ఎవరెవరు గద్దిస్తున్నారు? ప్రభువే స్వయముగా చెప్పాలి శిష్యులను 11 మంది శిష్యులు గద్దిస్తూ ఉన్నారు. రాయబడిన మాట తన్ను చూచిన వారి మాట నమ్మనందున ఎవరు చూశారు? స్త్రీలు చూచారు. ఎవరు చూశారు? పునరుత్థానుడైన ప్రభువును చూచారు. వీరిలో ఎవరున్నారో చెప్పాలి. మగ్దలేని మరియ ఉంది. తన్ను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించు. ప్రభువు పునరుత్థానాన్ని సందేహించిన హృదయాన్ని కఠినం చేసుకున్న శిష్యులైన వారిని ప్రభు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే గద్దిస్తాడు. అంటే దేవుని మాట లక్ష్య పెట్టని శిష్యులను, దేవుని మాట విననటువంటి శిష్యులను దేవుడు ఏం చేస్తున్నాడో గద్దిస్తాడు. వాళ్ళు గద్దించడా? చెప్పండి. ఇలా ఎంతమంది సంఘం సన్నిధిలో మందిరంలో ఉన్నారు అనే విషయాన్ని ప్రక్కన పెడితే బాధ గద్దింపు కలిగి ఉందా, లేకపోతే నూనె సవర చేసినట్టు ఉందా అనే విషయాన్ని ఆలోచించి ఒక ఫిలాసఫర్ అన్నాడు, ఈ కలవరి కాలంలో మెచ్చుకునే బోధ కంటే నొచ్చుకునే బోధే విశ్వాసం కోరుకోవాలి. మెచ్చుకునే బోధ చెప్పండి నరకాన్ని తీసుకెళ్ళదు విశ్వాసం, నొచ్చుకునే బోధ విశ్వాసులు పరలోకాన్ని తీసుకెళ్ళదు. కాబట్టి ప్రభువు పునరుత్థానుడై తిరుగులేచి మేరీ మగ్దలేనాకు స్త్రీలకు కనబడితే వారు వెళ్ళి శిష్యులతో చెబితే మేము చూస్తాం, ప్రభుతో మాట్లాడమని చెబితే వీరి మాటలు చెప్పండి వారికి ఎలా ఉన్నాయి? వెర్రితనంగా నమ్మలేదు, సందేహించారు. తత్ఫలితంగా అప్పటి వరకు ఓపిక పట్టిన ప్రభువు ఇక్కడికి వచ్చేటప్పటికి ఏం చేస్తారంటే వారిని గద్దించి ఈ క్రొత్త నిబంధనలోనే మరి బేతనీలో ఉన్న మరియ మార్త లాజరు ఇంటిలో పిల్లరా ప్రభు వారు ఉన్నప్పుడు మార్త ప్రభువును ఆహ్వానించినప్పుడు పిల్లరా మరి మార్త విస్తారమైన పనులు పెట్టుకున్నప్పుడు వచ్చినటువంటి ప్రభు పాదముల దగ్గర మరియ కూర్చుని ప్రభు బాధ పెట్టినప్పుడు మార్త వచ్చి పిల్లరా నాకు సహకారిగా నా సహోదరుని పంపించమని మరియను బట్టి ప్రభుతో మాట్లాడితే అక్కడ కూడా ప్రభు ఏమనంటే మార్త మార్త అని అక్కడ కూడా ఎవరు గద్దించాడు? మార్తని గద్దించాడు. ఇక్కడ రాజీపళ్ళ బోధ విషయం, ఎందుకంటే దేవుని బోధ అధికారముతో కూడినది. అందుకనే పిల్లరా యేసు బోధ కంటే ఏది గొప్ప, యేసు బోధ కంటే ఏదని యేసు బోధ అధికారముతో కూడిన బోధ కాబట్టి ప్రభు ఎక్కడ బోధ చేసినా ఖచ్చితంగా బోధ చేశాడు, ఖండించి వాక్యాన్నే. అందుకనే మరి పౌలు గారు కూడా సెలవిస్తూ ఉంటాడు పత్రికల్లో, నేను ఎక్కడ తీయని మాటలు చెప్పలేదు, కేవలం సిలువ వేయబడిన క్రీస్తును మాత్రమే నేను ప్రకటించానని చెప్పారా. మరి సంఘానికి గద్దెంపు కలిగిన వాక్యం ఇలా బాధకులైన వారు చెబితే ఇవాళ సంఘానికి ఏమొస్తుంది? కోపం వస్తుంది. ఇలా ఉన్నది ఉన్నట్లు సంఘానికి చెప్పకపోతే ఇలా మమ్మను ఏర్పాటు చేసుకున్న ప్రభు ఊరుకోడు. పిల్లలు ఇవాళ చెబుతుంటే ఎవరు ఊరుకుంటా లేదు? సంఘం ఊరుకోవడం లేదు. కాబట్టి సంఘం ఊరుకున్నా
ఊరుకోకపోయినా ప్రభు మన వెనక ఉన్నారు, మన పక్షంగా ఉన్నారు కాబట్టి వాక్యం అనేది ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలి. గద్దింపు కలిగిన వాక్యాన్ని ఈ కడవరి కాలంలో దేవుని దాసులమైన మేము తప్పక చెప్పాలి. కాబట్టి పిల్లరా, తప్పున్న కారణాన్ని బట్టి అక్కడ వార్తను ప్రభు గద్దించారు, శరీరధారిగా ఉన్న దినాలు. ఇక్కడ శిష్యుల్లో తప్పున్న కారణాన్ని బట్టే మరి అక్షయ దేహం ధరించి ఉన్న ప్రభు ఏం చేస్తున్నారో చెప్పండి, గద్దిస్తూ ఉన్నారు. కాబట్టి శరీరధారిగా మనిషి రూపంలో ఉన్నప్పుడు వీళ్ళ వాక్యం చెప్పే విషయంలో గద్దించారు. ఇక్కడ మరి మహిమ దేహంతో అక్షయ దేహంతో ఉన్నప్పుడు శిష్యులు ప్రభు మాట వినని కారణాన్ని బట్టి ప్రభు ప్రత్యక్షతను, ప్రభు పునరుత్థాన ప్రత్యక్షతను సందేహించిన కారణాన్ని బట్టి ఇక్కడ కూడా ఏం చేస్తున్నాడో గద్దిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులరా, మరి చూస్తే గనక లూకాసు వార్త 24వ అధ్యాయం 9-11 వచ్చింది. సమాధి వద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులని 11 మంది శిష్యులకు తక్కిన వారందరికీ తెలియజేశారు. ఈ సంగతులు అపోస్తలులతో చెప్పిన వారు ఎవరనగా మగ్దలేని మరియు, యోహన్నయు, యాకోబు తల్లి అయిన మరియయు, వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలు ఉన్నారు. అయితే వారి మాటలు వీరి దృష్టికి వెరితనము కనబడిన కనుక వీరు వారి మాటలు పిల్లరా మరి నమ్మనందుకు ఎవరి మాటలు, మగ్దలేని మరియ మాటలు, ఎక్కడున్న స్త్రీల మాటలు శిష్యులు నమ్మనందుకు ప్రభువే వీళ్ళ కళ్ళ ముందు ప్రత్యక్షమై ఏం చేస్తున్నాడు, గద్దిస్తూ ఉన్నాడు. మరి ఇక్కడ లూకాసు వార్త 24వ అధ్యాయం 25వ వచనం చూద్దాం. దేవుని గద్దిస్తున్నాడు చూస్తే, అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా అన్నాడండి. అవివేకులారా అన్నాడు, మందమతులారా అంటే ఇలా శిష్యుల్లోనికి ప్రభు శిలువ మరణం తర్వాత ఏమొచ్చింది చెప్పండి, అవివేకం వచ్చింది. మంద మొత్తులైపోయాం. కాబట్టి మరి లాక్డౌన్ కాలంలో మరి చాలా మంది విశ్వాసులు దేవుని సన్నిధి దూరంగా ఉన్నారు, మందిరాల్లో ఆరాధన జరగడం లేదు. కాబట్టి ఇలా మరి అలాగని దేవుని దాసులు ఎంతో మంది ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా, యూట్యూబ్ లైవ్ ద్వారా మరి సత్యవాక్యాన్ని చక్కగా మరి అందిస్తూ ఉన్నారు. ఎంతమంది ఇవాళ దేవుని వాక్యాన్ని వింటారంటే, ఏ పాస్టర్ గారు లైవ్ లోనికి వచ్చి వాక్యాన్ని చెబుతున్నారో ఆ పాస్టర్ గారి యొక్క సంఘ సభ్యులే లైవ్ లోనికి రావడం లేదు. కారణం ఏంటంటే వీళ్ళు కూడా ఏమైపోయారు, ప్రభువు శిలువ మరణం తర్వాత మరి అవివేకులైపోయారు, శిష్యులు మందమతులైపోయారు. ఇప్పుడు కూడా ఈ లాక్డౌన్ కాలంలో ప్రభు శిష్యురాలుగా పిలువబడుతున్న దేవుడి సంఘం ఎలా మారిపోతున్నారంటే అవివేకులుగా మారిపోతున్నారు, మందమతులుగా మారిపోతున్నారు. అలా ప్రార్థనలు మరి పెట్టడం ఆరంభమైన తర్వాత మందిరాల్లో ఆరాధన జరుగుతున్నప్పుడు మరలా వీళ్ళకి ఎలా ఉంటుందంటే లైవ్ లో పడాలంటే కొంతకాలం సమయం. కాబట్టి ప్రభు పునరుత్థానం తిరిగి లేచి 40 దినాలు నేను సజీవుడినై ఉన్నాను, నేను మరణాన్ని జయించానని ఆయన తనకు తానుగా పునరుత్థాన ప్రత్యక్షత ప్రపంచానికి తెలియచెప్పడానికి ఆయన పూనుకుని ప్రయాసపడుతుంటే పిల్లలు ఎంతో మందికి ఆయన కనబడి మరి ఆయన పునరుత్థాన ప్రత్యక్షతను తెలియచేస్తే పిల్లలు ఎంతమందికి కనబడినా శిష్యులు ఏమన్నారు, ఇక్కడ మేము నమ్మనే నమ్మ. అందులో ప్రభు పాపం వచ్చింది, ప్రభు వారిని గద్దించాడు. ఏమని గద్దిస్తున్నాడంటే ఇలా అవివేకులారా అన్నాడు. రెండవది మనం చూస్తే ప్రవక్తలు చెప్పిన మాటలన్నింటినీ నమ్మని మందమతులారా అన్నాడు. ఏమన్నాడంటే ప్రవక్తలు చెప్పిన మాటలన్నింటినీ నమ్మని మందమతులారా అన్నాడు. యూదులు నమ్మకే ప్రవక్తల మాటలు ప్రవచనాలు ప్రభు మెస్సీ అని విశ్వసించకే ప్రభుని ఏం చేసేసారు, శిలువలో చంపేశారు. యూదులు నమ్మలేదంటే ఆశ్చర్యంగా ఇక్కడ శిష్యులు కూడా ప్రభు పునరుత్థానాన్ని నమ్మడం, అది ఆశ్చర్యం. అందుకనే ఏదైతే మరచిపోయారో వీళ్ళు దానిని ప్రభు జ్ఞాపకం చేస్తాడు. జ్ఞాపకం చేస్తూ ఏమని గద్దిస్తున్నాడో, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాట మర్చిపో. నిజమే,
ఆనాడు శిష్యులు మర్చిపోతే ఈవేళ శిష్యులు ఒక శిష్యురాండ్రంగా పిలువబడుతున్న దేవుని సంఘంలో సభ్యులమైన మనం కూడా మర్చిపోయాం. ఏం మర్చిపోయాం? ప్రభువు యొక్క ప్రవచనాలు మర్చిపోయాం. ఇలా ప్రభు ప్రవచనాలన్నీ నెరవేరిపోయాయి. ఒక్క ప్రవచనం నెరవేరాలి. ఆ ప్రవచనం ఏంటంటే రెండవ రాకడ. మనం మర్చిపోయాం కాబట్టి ఇలా ప్రపంచంలో మరి కరోనా వైరస్ మరి దేవదేవుడే రప్పించారు అని మనం విశ్వసించడం. కారణం ఏంటంటే వీళ్ళను నిద్రపోతున్న మనలను మేల్కొలపడానికి ఆనాడు ప్రభు వారి మధ్యలో ప్రత్యక్షమై యారోగుని గద్దించి వీళ్ళ అవివేకులారా మందమతులారని ఆయన మాట్లాడాడు. వాళ్ళ దేవుణ్ణి మర్చిపోయిన వీళ్ళ మానవ మరి మనుగడకు దేవుడు ఉన్నాడని గుర్తు చేయడం, ఆయన ప్రవచనాలను ఎత్తి చూపించడం, ఆయన ప్రవచనాల్లో చివరి ప్రవచనం రాకడ ప్రవచనం ఇలా ప్రపంచంలో మరి తెలియచేయడానికి ప్రపంచంలో దేవదేవుడు క్షామాన్ని మరి పుట్టించాడు. కాబట్టి ఎటు చూసిన యుద్ధ సమాచారాలు, కరువులు, భూకంపాలు, అడ్డరులు, మానభంగాలు ఇలా లోకం అట్టుడిగినట్టు ఉడిగిపోతున్న సందర్భం. ప్రపంచంలో ఇలా కరోనా వైరస్ ఈ మహమ్మారి ప్రబలుచున్న ఈ సమయంలోనైనా దేవుని రాకడ ప్రవచనాలు మనకి ఏం రావాలి? గుర్తుకు రావాలి. కానీ శిష్యులు ప్రభువుని ఎలాగను గుర్తుపట్టలేదో ప్రపంచంలో క్షామం కలుగుతున్న ఇవాళ మనవారు ఎస్పెషల్ క్రైస్తవులకు కూడా రాకడ ప్రవచనాలు గుర్తుకు రావడం. మరి ఒక భక్తుడు బైబిల్ గ్రంథాన్ని ప్రారంభం నుంచి ముగింపు వరకు చదివి ఆయన చెప్పిన మాట ఏంటంటే మరి బైబిల్ గ్రంథమున ప్రవచనాలన్నీ నెరవేరిపోయాయి. ఒక్క ప్రవచనం అదే రెండవ రాకడని రాకడని ఇలా ధ్యానిస్తూ మరి ప్రాణాన్ని విడిచిపెట్టారు. కాబట్టి కడవరి కాలంలో దేవుని సంఘమైన మనం ఇలా దేన్నైతే మర్చిపోయామో దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మర్చిపోయాం కాబట్టి జ్ఞాపకం చేయడానికే లోకములో భయంకరమైనటువంటి తెగుళ్ళు, చిన్న సూక్ష్మ జీవి ఈవేళ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది. కారణం దేవుణ్ణి మర్చిపోయిన మానవులకు దేవుడు ఎవరో గుర్తు రావాలి. కాబట్టి రాకడ మర్చిపోయిన మానవులకు, ప్రత్యేకంగా క్రైస్తవులకు రాకడను గూర్చి ఇలా గుర్తు చేయాలని రాకడ గుర్తులను దేవదేవుడు భూలోకములో జరిగిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభు చెప్పిన ప్రవచనాలన్నీ భూమి మీద జరిగినప్పుడు చివరి ప్రవచనం రాకడనేది జరగదా? ఆలోచన చేయండి. జల ప్రళయం వస్తుందని ఆ తరం వారికి దేవుడు చెప్పాడు. వచ్చిందా? రాలేదా? వచ్చి తీరింది. ఇవాళ కూడా రెండవ రాకడ వస్తుంది అని ప్రభు చెబుతున్నాడు. చెప్పడమే కాదు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని ఆయన ప్రకటన గ్రంథంలో తేటగా మాట్లాడుతున్నాడు. ఆయన వస్తారు అన్నాడంటే ఏదో ఒక దినమందు తప్పకుండా వస్తారు. కారణం ఇలా ఆయన మాటిచ్చి ఇలా మర్చిపోయే దేవుడిగా, మనమైతే మాటిచ్చి మర్చిపోయాం. ఇలా ఆయన వస్తానన్నాడు, ఆయన వచ్చేస్తున్నాడు. ఇలా ఆయన రాకడను మరచిపోయిన వారికి రాకడను గురించి మరి తెలియజేయడం కోసం భూలోకంలో భూకంపాలు జరుగుతున్నాయి. ఇలా మరి భూలోకంలో భయంకరమైనటువంటి తెగుళ్ళు ప్రబలుచు ఇలా క్రీస్తు నామమును బట్టి దుర్బోధకులు, అబద్ధ బోధకులు కూడా బయలుదేరచ్చు. బైబిల్లో ఉన్నది ఉన్నట్లు జరగాలంటే ఒక పొల్లైనా ఒక అచ్చైన బైబిల్ గ్రంథంలో తీసివేయడానికి వీలు లేదు. కాబట్టి ప్రియులారా, ఈ మాటలు చదువుతున్నప్పుడు నిజమైనటువంటి రాకడ భక్తులకు భయం కలుగుతుంది. కాబట్టి కమ్ము కుట్టు వచ్చేస్తుంది కనబడి. ఈ దినము మరి ఎప్పుడో దేవుని రాకడ తెలియదు. మనం చేయవలసిన పని ఏంటంటే రాకడ గురుతులను గుణించుకుంటూ ఇలా మరి దేవుని సన్నిధిలో ఉండి ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము అని రాకడను మరచిపోయిన ఈ కాలంలో ఈనాటి రాకడ ప్రవక్త శ్రీ నందమూరి దేవదాసయ్య గారు సార్వత్రిక క్రైస్తవ సంఘానికి రాకడను గూర్చి అవగాహన తెలియచేయడానికి ఒక సలామును వాడుకలోనికి తెచ్చారు. ఏంటి ఆ సలాం అంటే? మరణాత. మరణాతనగా ప్రభు వచ్చుచున్నాడు, మరణాతనగా ప్రభు వచ్చి ఉన్నాడు, మరణాతనగా ప్రభు అయిన యేసు రమ్ము అని అర్థం. కాబట్టి మరణాతలో ప్రవచనం ఉంది, మరణాతలో ప్రసంగం ఉంది, మరణాతలో ప్రార్థన ఉంది, మరణాతలో ప్రవచనం
ప్రభు వచ్చుచున్నాడనేది ప్రవచనం. మరణాతుల ప్రసంగం, ప్రభు వచ్చి ఉన్నారనేది ప్రసంగం. మరణాతుల ప్రార్థన, ప్రభు అయిన యేసు రమ్ము అనేది. కాబట్టి పిల్లరా, ఇప్పుడు ఏ కాలంలో నేటి సార్వత్రిక క్రైస్తవ సంఘం ఉందంటే పిల్లరా, ప్రార్థించే కాలంలో ఉంది. ప్రవచన కాలం అయిపోయింది, ప్రసంగ కాలం అయిపోయింది. పిల్లరా, ప్రార్థన చేసే కాలంలో నేటి సార్వత్రిక క్రైస్తవ సంఘం ఉంది. అందుకనే ప్రకటన 22వ అధ్యాయం 20 వచనంలో మనం చూస్తే, ఈ సంగతుల గురించి సాక్ష్యం ఇచ్చేవాడు అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభు అయిన యేసు. బైబిల్ గ్రంథములో యేసు ప్రభు వారి యొక్క చివరి వర్తమానం ఏంటంటే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. బైబిల్ గ్రంథములో మరి వధువు సంఘం యొక్క చివరి ప్రార్థన ఏంటంటే, ప్రభు అయిన యేసు త్వరగా. కాబట్టి ప్రియులరా, మరి వధువు సంఘము వరుని కొరకు ఎదురు చూస్తున్నది. అదమ ఒక్క పాపమైన అంటకుండా ఉన్నది, అంట నీయకున్నది, అంటనుచున్నదని బైబిల్ విషయ వ్యవస్థాపకులు శ్రీ మంగమూరి దేవదాసయ్య గారు చెప్పారు. కాబట్టి నేటి సార్వత్రిక క్రైస్తవ సంఘం ఎక్కడుందంటే, ప్రభు అయిన యేసు రమ్ము అని ప్రార్థన చేసే మనసులో మరి ఏం చేస్తున్నావు? నువ్వు పాపం చేస్తున్నావు. ప్రార్థన చేసే కాలంలో ప్రార్థన చేసేవారు వరుసలో ఉండడం మానేసి నేటికి ఇంకా కూడా రాకడ గుర్తులు భూమి మీద జరుగుతున్నా ఏం చేస్తున్నామంటే పాపం చేస్తున్నాం. ఎవరు ప్రార్థన చేస్తారు? పాపం చేయని వాడు ప్రార్థన చేస్తాడు, ప్రార్థన చేసి చేయని వాడు పాపం చేస్తాడు. పద్దాక ప్రార్థన 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 అంటారు. ప్రార్థన చేయకపోతే ఏమవుతుంది పాస్టర్ అని మీరు నన్ను అడిగితే, దేవదాసయ్య గారు అన్నారు, ప్రార్థన లేని జీవితం పెద్ద పురుడు గుహ రాగు నుండి పొట్ట. ప్రార్థన లేని జీవితం పాడి మీద ఉన్న శవ లాంటిది అన్నారు. ప్రార్థన పీల్చే ఊపిరి వంటిదని చెప్పాడు. కదా, ఇంటి బంగారములు, వాక్యములు, వంశపూర్వక తర్పాలు, మేడమిద్దులు, నగలు, నాణ్యాలు నువ్వు సంపాదిస్తున్నావు. ప్రార్థనా జీవితాన్ని నువ్వు సంపాదించావా? ఎన్ని శ్రమలు వచ్చినా ఓర్చుకుని వధువు సంఘం దేవుని సంఘంలో కూర్చుని ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము అని ప్రార్థన చేస్తాం. ఇలా మనమైతే మనకు అవసరం ఉన్నప్పుడు ప్రభువా రమ్ము అంటా, మన హృదయంలోనికి అవసరం తీరిన తర్వాత రమ్ము అంటా. కాబట్టి రాకడను గూర్చిన అవగాహన లోపించిన ఈ దుర్దినాలలో రాకడను గూర్చిన అవగాహన రప్పించుట కొరకు శ్రీ మంగమూరి దేవదాసయ్య గారు మరణాత్ అనే స్థలమును వాడుకలోకి తెచ్చారు. మరణాత్ అంటే ప్రభు వచ్చుచున్నాడు, మరణాత్ అంటే ప్రభు వచ్చి ఉన్నారు, మరణాత్ అంటే ప్రభు అని యేసు రమ్ము అని అర్థం. 1 కొరింథీ 16:22లో ఎవడైనా ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక, ప్రభు వచ్చుచున్నాడు. ఈ మాట దగ్గర ఒకటంక ఉంది, పుట్టినోట్లో చూస్తే మరణ్ ఆత. కాబట్టి పిల్లరా మరి లేఖనాన్ని బట్టి మనం చూస్తూ ఉన్నాం, రాకడను గురించి అవగాహన రప్పించే పరమ పవిత్రమైన పదమే, బైబిల్ పదమే మరణ్ ప్లస్ ఆత, మరణాత. కాబట్టి ఈ మరణాత్ అనే పదాన్ని తరచుగా వాడు నరులు ధన్యులని దేవదాసయ్య గారు చెప్పారు. మరణాత్ మన తలరాతని బైబిల్ విషయం వారికి దేవదాసయ్య గారు చెప్పారు. కాబట్టి మరణాత్ అనే ఈ పదాన్ని తరచుగా వాడుతున్న కారణాన్ని బట్టి మనకు దేని మీద అవగాహన ఏర్పడదంటే రాకడ మీద అవగాహన. ఇద్దరు క్రైస్తవులు కలుసుకున్నప్పుడు మరణాత్ అని చెబితే వీళ్ళ ఈ పదం యొక్క మరి అంతరార్థం తెలియని వారు ప్రశ్నిస్తారు. ప్రశ్నించినప్పుడు వారికి మనం ఏం చెప్పొచ్చు? ప్రవచనం చెప్పొచ్చు, ప్రసంగం చెప్పొచ్చు, ప్రార్థన నేర్పొచ్చు. ఏంటా ప్రసంగం? మరణాత్ అంటే ఏంటి అని తెలియని వారు అడిగారు అనుకోండి, మరణాత్ అనగా ప్రభు వచ్చుచున్నాడు, ప్రవచనం చెప్పేసి. మరణాత్ అనగా ప్రభు వచ్చి ఉన్నారు, ప్రసంగం చేసేసాం. మరణాత్ అనగా ప్రభు యేసు రమ్ము, ప్రార్థన చేసేసాం. కాబట్టి ఒక్కసారి నీ నోట మరణాత్ అంటే నువ్వు ప్రవచనం చెప్పినట్టు, మరి ప్రసంగం చేసినట్లు, ప్రార్థన కూడా చేసినట్టు. కాబట్టి పిల్లల రాకడను గూర్చి అవగాహన మరి కల్పించే పదమే మరణాత్ అనే ఈ పదమై ఉన్నది. కాబట్టి పిల్లల యేసు క్రీస్తు ప్రభువారు ఇక్కడ ఏమని సంబోధిస్తూ ఉన్నారంటే, ఏమని చెబుతూ ఉన్నారంటే, వివేకులారా, మందమతులారా అని శిష్యులను వారు ఆయన ఏం చేస్తున్నాడో గద్దిస్తున్నాడు. పిల్లరా మరొక మాటను చూద్దాం. మరి లూకా సువార్త 24వ అధ్యాయం 36వ వచనం దగ్గర నుంచి 41వ వచనం వరకు మనం చూస్తాం. వారు ఎలాగో మాట్లాడుచుండగా
ఆయన వారి మధ్యను నిలిచి మీకు సమాధానం కలుగునుగాకని వారితో చెప్పాడు. అయితే వారు దిగులు పడి భయక్రాంతులై భూతము తమకు కనబడినని తలంచిరి అన్నారంటే చెప్పండి. ఇంకా వీళ్ళు ఉన్నా చెప్పండి. అపనమ్మిక బయటకు పోవాలి కదా. వారి మధ్య నిలవబడి ప్రభు ఏమన్నాడు? గద్దించాడు. ముందు గద్దించాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? వాళ్ళ మధ్య నిలవబడి నీ సమాధానం కలుగును కాక వారితో చెబితే శిష్యులు ఏం చేస్తున్నారంటే, అయితే వారు దిగులు పడి భయక్రాంతులై భూతం తమకు కనబడి తలంచిరి. భూతం అనగా యేసు ప్రభు దేవులాగా మారిపోయి వచ్చేయడని కంగారు పడుతూ ఉన్నారు. చూస్తే అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహములు పుట్టనేలా ప్రశ్నిస్తున్నాయి. మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో ఎందుకు సందేహం పుట్టనేలా? నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి. ఎంత వ్యాధులతో ప్రభు మాట్లాడుతున్నారో. ఎందుకు సందేహపడుచున్నారు? ఎందుకు మీరు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహము పుట్టనేలా? నేనే ఆయనను, నా చేతులను నా పాదములను నన్ను పట్టి చూడుడి. నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఆ ఎముకలను మాంసములను భూతమునకు కొండవని ప్రభు స్పష్టంగా ఎవరితో చెప్పాడు? శిష్యులతో చెప్పాడు. తన చేతులను పాదములను వారికి చూడు. 41వ వచనం. అయితే వారు సంతోషము చేత ఇంకను ఆ నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన ఇక్కడ మీ యొద్ద ఏమైనా ఆహారము కలదా అని వారిని అలా. ఇంకా ఏముందండి? అలా ఏముందండి? ఎన్నిసార్లు ప్రభు ప్రత్యక్షం. నా చేతుల్లో ఉన్న గాయాలు చూడండి అయ్యా, నా కాళ్ళున్న గాయాలు చూడండి అయ్యా, నన్ను పట్టుకుని చూడండి అయ్యా అని ప్రభు చెబుతున్నా. ఇలా ఆశ్చర్యం కలిగింది కానీ నమ్మకం మాత్రం ఇంకా 24-25 యేసు వచ్చినప్పుడు 11 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమ వారితో లేకపోయాను గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితమని అతనితో చెప్పగా, అతడు నేను ఆయన చేతులలో మేకులు గురుతులను చూచి నా వ్రేలు ఆ మేకుల గురుతులలో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పారా. మరి ఇక్కడ పామాగారు ప్రత్యేకంగా కనబడుతుంది. మరి మీరు చెబితే చెప్పారు, ప్రభువును మీరు చూస్తే చూస్తారేమో, నేను చూడకుండా మాత్రం నమ్మనే. ఎలా చూడాలంటేనా? ఆయన చేతుల్లో ఉన్న గాయాల్లో వేలు పెట్టి చూడాలి. ఆయన గాయాలు నేను చూస్తేనే, నేను పరిశీలించి పరిశోధించి మరి పరీక్షిస్తేనే గాని ఆయన పునరుత్థానమును నేను నమ్మను. ఆయన లేచి ఉన్నాడంటే నేను నమ్మనే. తోమ నేను నమ్మనని ఖచ్చితంగా చెప్తున్నాను. మరి మగ్దలేని మరియలో ఉన్న 7వ లక్షణం ఏంటంటే దృఢ నమ్మిక గలది. వీళ్ళు ఏ నమ్మకం లేదు, శిష్యుల్లో దృఢమైన నమ్మకం. కాబట్టి ఇక్కడ ప్రభు శిష్యుల్లో అపనమ్మిక ఉంది. శిష్యుల్లో ప్రత్యేకంగా ఎవరు కనపడుతున్నారు? ఇక్కడ తోమ కనపడుతున్నారు. కాబట్టి ఈ తోమ ఏమన్నాడు? నేను నమ్మనని చెబుతున్నాడు. ఇటువంటి మాటలు ఎక్కడా కూడా మగ్దలేని మరి విషయంలో మనకు. అందుకనే ఈ అమ్మాయి గొప్పదయ్యింది. ఆయన సజీవుడు, ఆయన జీవం గల మాటలు ఆమెలో ఉన్నవి, ఆమె ఆయనలో కనుక దృఢ విశ్వాసం కలిగి మనకు కూడా ఇలా ఈ జీవిత యాత్రలో మన అనుదిన సమస్యలు, చిక్కులు, బాధలు, వ్యాధులలో మన నమ్మికను సడలనివ్వనే. కాబట్టి ఎలా ఉండాలి? మనం ఎన్ని శ్రమలు వచ్చిన, శోధనలు, చిక్కులు వచ్చినా మన విశ్వాసాన్ని. కాబట్టి ఆయనను మరణమేమీ చేయలేదని మగ్దలేని మరియ నమ్మింది.
నమ్మింది. అందుకని పెద్దల కాడనే వెళ్ళి ప్రభు పునరుత్థానాన్ని చూచింది, ప్రభుతో మాట్లాడింది. ఇలా ప్రభు యొక్క చెప్పండి స్వరాన్ని విందు ఆయన చూడగలిగింది. ఆయన ఇలా మరి తిరిగి లేచి ఉన్నాడని నమ్మని వారు ఎవరంటే ప్రత్యేకంగా ఎవరంటే అమ్మగారు. కాబట్టి పిల్లల తామాకు కూడా ప్రభు పునరుత్థాన ప్రత్యక్షత మరి అందింది. ఇలా చూస్తే గనక ఆ యోహాను సువార్త 20వ అధ్యాయం 26వ వచనం నుంచి మరి 29వ వచనం వరకు మనం చూస్తే గనక 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి నీకు సమాధానం కలుగునుగా కని తరువాత తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసీవై ఉండుమనెను. అందుకు తోమా ఆయనతో నా ప్రభువా నా దేవానెను. బట్ ఇక్కడ తోమా కూడా ఏమొచ్చింది చెప్పాలి, పునరుత్థాన ప్రత్యక్షత వచ్చింది, అందింది. ఎప్పుడైతే ప్రభు యొక్క గాయాల నుంచి వచ్చాడు ఇలా ఆయన ఏమంటాడంటే నా దేవా నా ప్రభు అని తన తప్పిదాన్ని చెప్పండి ప్రభు దగ్గర తోమా ప్రభు అన్నాడు 29వ వచనంలో, యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో. కాబట్టి ఆనాడు శిష్యుల్లో మరి అపనమ్మకం ఉంది, ప్రత్యేకంగా తోమాలో అపనమ్మకం ఉంది. ఇలా తోమాను బట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే తోమాను దేవుడు గద్దించి నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతను చూచాడు. కాబట్టి చూచి నమ్మి ధన్యుడయ్యాడు ఎవరో. వేళ చూడకపోయినా మనం ప్రభు పునరుత్థానాన్నే నమ్ముచున్నాం. నమ్మి మనం కూడా ఏమవ్వాలి ధన్యులు. కాబట్టి ఇలా మరి కాబట్టి ఇక్కడ ఆలోచన చేస్తే టోటల్ గా మరి 7 ప్రాముఖ్యమైనటువంటి లక్షణాలు ప్రభు కృపను బట్టి ఈ ఏడాదిలో మగ్దలైన మరియను గూర్చి మనం నేర్చుకున్నాం. ఇలా మరి 7వ లక్షణం దృఢ నమ్మిక. శిష్యుల్లో దృఢమైన నమ్మకం లేదు, మగ్దలైన మరియలో దృఢమైన నమ్మకం ఉంది. అందుకని ప్రభువుని చూచింది, ప్రభుత్వం మాట్లాడింది. రోజు మనం కూడా ఈ వాక్యాన్ని వింటున్న మనం దృఢమైనటువంటి నమ్మకాన్ని కలిగి ఉందాం, దృఢమైన విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా మనం నిలబెట్టుకుందాం. దేవుడు రాకడలో మనం ఎత్తబడి వరుసలోనికి మనం సిద్ధపడతాం. మగ్దలైన మరియలో ఉన్నటువంటి 7 లక్షణాలు మరొకసారి నేను జ్ఞాపకం చేసి వాక్యాన్ని ముగిస్తాను. ఇలా పునరుత్థాన సందేశంలో ఇలా ప్రాముఖ్యమైనటువంటి పాత్ర ఎవరిదంటే మగ్దలేనే. కాబట్టి మగ్దలేని మరియలో 7 శ్రేష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. ఏంటి ఆ 7 లక్షణాలు అంటే, 1 7 దెయ్యములు వెళ్ళగొట్టబడినది, 2 ప్రభువును అపారంగా ప్రేమించింది, 3 ప్రభువు పునరుత్థానం పట్ల ఆసక్తి గల వారిలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది, 4 గొప్ప పట్టుదల గల స్త్రీగా ఉంది, 5 ప్రభువుతో మాట్లాడే అనుభవం కలిగి ఉంది, 6 సువార్తను ప్రకటించింది, 7 దృఢ నమ్మిక. కాబట్టి మగ్దలైన మరియలో ఉన్న 7 లక్షణాలు ఈరోజు ఈ వాక్యం వింటున్న మీలో మాలో ఉంటే కనుక మనం రాకడ మేఘంలోకి బైబిల్లోకి వెళతాం. అంటే ధన్యత ఈ కార్యక్రమాన్ని వీక్షించుతున్నాను వెళ్ళకు మాకును దేవదేవుడు దయచేయును గాక. అందరికి మరణాత ప్రార్థన చేసుకున్నాం. దయానిధివైన మా తండ్రి, మగ్దలైన మరియలో ఉన్న 7 గంభీరమైనటువంటి లక్షణాలు మాకు మీరు విపులముగా బోధించి, మగ్దలైన మరియలో వధువు సంఘం ఉందని మా తండ్రి గారు ప్రవచించారు. కాబట్టి మగ్దలైన మరియలో ఉన్న 7 లక్షణాలు మాలోను కూడా వచ్చినట్లు మాకు మీ సహాయం అందించు. ఈ కార్యక్రమాన్ని వీక్షించిన బిడ్డలందరినీ ఆశీర్వదించు. పునరుత్థానుడైన ప్రభు పేరట ప్రార్థించి బ్రతిమలాడి వినయంతో వేడుకొనుచున్నారు పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని దీవెనయు, కుమారుడు యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్యాల సహవాసం ఏకీభవించిన ఎవరికి దేవుని ఆత్మ సదా తోడుగా నడిపించుగాక. అందరికీ మరణాత. యెహోవా శ్రేష్ఠ జనక నీకు నెంతయు ప్రణుతి, యెహోవా శ్రేష్ఠ జనక నీకు నెంతయు ప్రణుతి.
మహోన్నతుండ దివ్యుడ ఘన మహిమ సంస్తుతి మహోన్నతుండ దివ్యుడ ఘన మహిమ సంస్తుతి శుభాకర శుద్ధాకర